కేసీఆర్ సార్ ఒక్కరిని మర్చిపోయిండుల్లా, మరి వాళ్ళు ఊకుంటారా? అగో వాళ్ళు కూడా సార్కి అలా కనిపించాలని రోడ్ల మీదకి వచ్చిర్రు. వచ్చుడే కాదు, మా ఆకలి ఎట్లున్నదో చూడమని వంట వార్పు కూడా చేసుకున్నారు. అగో సబ్బండ వర్ణాల్ని సంతోష పెడుతున్న కేసీఆర్ సార్ మర్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారా అని ఆలోచిస్తుర్రులే. దమాకులు ఖరాబ్ చేసుకోకుర్రి, నేను చూపిస్తా కదా వాళ్ళను, చూడుర్రి. ఓరి ఇదేంద్రో, రేషన్ బియ్యం 20 కిలోలకు 17 దూగుతున్నది. గ్యాస్ నూనె డబ్బా గింతలు తెచ్చిందేమ్రో, డీలర్ నంబనప్పనే నయం ఉన్నది. మంచిగా లంక కొట్టినాయి అన్ని సాటుకు అమ్ముకొని సంపాదించుకుంటున్నారు అనుకుంటాం కానీ సీత బాధలు సీతకు పీత బాధలు పీతకన్నట్టు వీళ్ళ కష్టాలు ఎవ్వరికి ఎరకైతలేవని డీలర్లంతా కూడి వరంగల్ ఏకశిల పార్కులో టెంట్ వేసి ధర్నాకు దిగిండ్రు. ఇదేంద్రో ధర్నా అన్నారు, చెట్ల తీర్థం వచ్చినట్టు జాలీగా భగవన్లు పెట్టి వంటలు చేస్తున్నారు అనిపిస్తున్నదా? ఎవ్వరు తరీకా ఆళ్ళదే. మరి రేషన్ డీలర్లకు అవిగాకి ఇంకేం దొరుకుతాయి తక్కువ ఖర్చులా? అందుకే వంట వార్పుతోటి నిరసన చేసిండ్రు. అన్నా చెప్పుర్రేగా మీ డిమాండ్లు ఏందో. రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగాలకు గుర్తించాలి, మాయందు దయదలిసి కనీస గౌరవ వేతనం 30,000 ప్రకటించాలని. ఇన్నరా గవర్నమెంట్ కొలువుదారుల లెక్క గుర్తించాలన్నట, నెలకు 30,000 జీతం ఇయ్యాలన్నట. మంచోళ్లే పిఆర్సీ ప్రకారంగా చూసుకున్న చాలా తక్కువే అడుగుతున్నారు కాబట్టి సీఎం సార్ ఇస్తాడు కావచ్చు గాని ఇగో ఈడ చూడుండ్రి, ధర్నాకచ్చిన అక్కలకు బోరు కొట్టకుంటుండేదందుకు బతుకమ్మలు వేసుకొని బోనాలు కూడా పట్టుకొచ్చి పాటలు వాడి ఆటలాడి అండుకున్న బువ్వ తిని ఇగో గీ తీర్ల ధర్నాను విజయవంతం చేసిండ్రు రేషన్ డీలర్లు.